వెంకటేశాయ. కేశవ సంతత క్లేశనాశనుడవు గురు సన్మనోవాగోచరుడవు ఇథ మనోరథ హేతుభూతోదారగుణనాముడవు సత్వగుణుడవు అఖిల విశ్వోద్భవ స్థితి విలయార్ధధృత నిత్య విపుల మాయాగుణ విగ్రహుడవు మహితాఖిలేంద్రియ మార్గ నిరధిగత మార్గుడవు అతిశాంతమానసుడవు తవిలి సంసారహారి మేధస్కుడవును దేవదేవుడవును వాసుదేవుడవును సర్వభూత నివాసివి సర్వసాక్షివైన నీకు నమస్కారమయ్య కృష్ణ అని జగదంతా వ్యాపించి ఉన్నప్పటికీ మానవాళిని ఉద్ధరించడానికి మన కోసం అర్చామూర్తిగా అవతరించిన ఆనంద నిలయాధీశుడై నిరతిశయ ఆనంద స్వరూపుడై వెలుగొందేటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య కరుణ వీక్షణతో మనం ప్రతినిత్యము నాదనీరాజన వేదికగా శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియను నిరంతరము అధ్యయన రూపంలో గావించుకుంటూ ఉన్నాం. నేడు కూడా యథాప్రకారం ఆచార్యులతో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈనాటి అధ్యయన కార్యక్రమానికి శుభారంభం పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాది సేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. ఓం నమో వెంకటేశాయ. అనునిత్యము శ్రీమద్భాగవత పారాయణ ప్రవచన కార్యక్రమాలు మనం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం.
శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషానికి పాత్రులమవుతున్నాం. ఈనాడు కూడా చతుర్థ స్కంధంలో 30వ అధ్యాయం నుంచి పారాయణ చేసుకుందాం. ఇందులో ప్రాచీన బర్హికి నారద మహర్షి ఉపదేశం ఇచ్చారు. కర్మలు ఎన్ని ఆచరించినా మన ఇంద్రియములు, మన దేహము ఇవన్నీ కూడా భగవత్కైంకర్యపరం కాకపోతే మోక్షము సిద్ధించదు. ఈ జన్మలు మాటిమాటికి వస్తూనే ఉంటాయి కర్మానుసారంగా. వాటి నుంచి తప్పుకోవాలంటే ఆ శ్రీ మహావిష్ణువుని ఏకాగ్రతతో ధ్యానించాలి. అదే ముక్తికి ఉపాయము అని చెప్పారు. అదే మార్గంలో ప్రాచీన బర్హి ఉన్నాడు. ఇంకా ప్రాచీన బర్హి సంతానం ఉన్నారు, ప్రచేతసులు అనేవాళ్ళు. వాళ్ళందరూ తండ్రి ఆజ్ఞ మేరకు సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తున్నారు. వారికి మధ్యలో రుద్రుడు కనిపించి శ్రీమన్నారాయణమూర్తి గొప్పతనాన్ని తెలియజేసి ఆ నారాయణుణ్ణి మీరు తపస్సు చేసి సంతుష్టుణ్ణి చెయ్యండి అని చెప్పాడు. ఈశ్వరానుగ్రహంతో ఆయన ఆదేశం మేరకు ప్రచేతసులు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశారు సముద్రంలో ఉండి. కొన్ని వేల సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఎలా ఉన్నాడు ఆయన అంటే, సహజంగా శ్రీ మహావిష్ణువు 4 బాహువులతో ఉన్నట్లు మనం చూస్తుంటాం. వీళ్లకు 8 బాహువులతో ఆయన దర్శనమిచ్చాడు. ప్రచేతసులకు, ప్రాచీన బర్హి కుమారులకు పీనాయతాష్టభుజమండల మధ్య లక్ష్మ్యా, ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి ప్రకాశిస్తూ ఉన్నది. అలా శ్రీదేవితో కూడినటువంటి శ్రీమన్నారాయణుడు 8 భుజములతో ఆ ప్రచేతసులకు దర్శనమిచ్చి అనుగ్రహించాడు. ఆ స్వామిని చూచి వాళ్ళెంతో ఆనందాన్ని పొంది, మేము ఈ తపస్సు చేయటానికి కూడా నీ అనుగ్రహమే కారణం, నీ అనుగ్రహం లేకపోతే మేము ఇంత శ్రద్ధగా ఎలా చేయగలుగుతాం, ఇదే మా జీవితానికి ఎంతో తృప్తినిచ్చింది అని ఆ శ్రీమన్నారాయణునికి నమస్కారం చేస్తే ఆయన అన్నాడు, మీ తండ్రి గారి ఆదేశాన్ని మీరు పాటించాలి. ప్రాచీన బర్హి చెప్పినట్లుగా మీరు సంతానాన్ని పొందాలి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. ఆశ్రమములన్నింటిలో గృహస్థాశ్రమం ఉత్తమమైనది. సత్సంతానాన్ని పొంది మీ బాధ్యతలు నిర్వహించి ఆ తరువాత మీకు ఐహికమైన విషయముల పట్ల నిజమైనటువంటి విరక్తి కలిగితే అప్పుడు మీరు మళ్ళీ నా యందు సంపూర్ణమైన శ్రద్ధతో నన్ను పొందుతారు అని చెప్పాడు. అలాగే వృక్షజాతికి సంబంధించినటువంటి కన్యను మీరు వివాహం చేసుకోండి, ఆమె వల్ల మీకు ఒక ఉత్తముడైన కుమారుడు పుడతాడని కూడా వరమిచ్చాడు. ఆ విధంగా ప్రచేతసులు తపస్సు చేసి సముద్ర గర్భం నుంచి బయటికి రాగానే భూమండలం అంతా వృక్షములతో నిండిపోయింది. అది చూచినటువంటి వారికి ఆగ్రహం కలిగి తమ ఆగ్రహాన్నే అగ్నిగా మలచి ఆ అగ్నితో వృక్షములన్నీ దహిస్తూ ఉంటే బ్రహ్మగారు వచ్చి ఆ ప్రచేతసుల్ని నియంత్రణ చేశారు. నాయన, భూమికి ఇబ్బంది కలిగించే పని మీరు చెయ్యొద్దు అని ఆ ప్రచేతసులకు మారిష యొక్క సంతానమైనటువంటి ప్రమ్లోచ యొక్క సంతానమైనటువంటి మారిషనిచ్చి వివాహం చేశారు. వారికి ప్రచేతసులకు మారిషకు కలిగిన సంతానమే దక్ష ప్రజాపతి. పరమేశ్వరుని ఆగ్రహం చేత ఒకప్పుడు నిరీశ్వర యాగం చేసి దేహాన్ని కోల్పోయినటువంటి దక్షుడే ఇప్పుడు మళ్ళీ మరో జన్మలో ఈ మారిషకు ప్రచేతసుల ద్వారా కుమారుడిగా జన్మించాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా వీళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు. అలాగే బాధ్యతలు పరిపూర్ణం చేశారు. తమ కుమారుడైన దక్షునికి తల్లి భారాన్ని అప్పచెప్పి వీళ్ళు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి బయలుదేరారు. వెళ్ళి హాయిగా సముద్రము యొక్క పశ్చిమ తీరంలో తపస్సు చేయటం ప్రారంభించారు. అక్కడికి నారద మహర్షి వచ్చారు. వస్తే మళ్ళీ నారద మహర్షిని ప్రశ్నించడం మొదలెట్టారు. మేము విష్ణువుని చూచాము, ఆయన దర్శన భాగ్యం మాకు కలిగింది, అయినప్పటికీ కూడా మాలో ఇంకా పరిణతి రాలేదు. మేమంతా
విషయాసక్తులమై చాలా సంవత్సరాలు గడపటం వల్ల పరిపూర్ణమైనటువంటి భగవత్ సంబంధమైన జ్ఞానం మాలో లేదు. ఓ నారద మహర్షి, మీరు ఎప్పుడూ ఆ శ్రీ మహావిష్ణువునే ధ్యానం చేస్తూ నారాయణ నారాయణ అంటూ ఉంటారు కదా, ఆ నారాయణుని యొక్క గొప్పతనాన్ని మాకు చెప్పవలసింది అని చెప్పి నారద మహర్షిని ప్రశ్నిస్తే అప్పుడు ఆ నారద మహర్షి చెప్పారు, తజ్జన్మతాని కర్మాణి తదాయుస్తన్మనోవచ నృణాం ఏనేహ విశ్వాత్మా సేవ్యతే హరిరీశ్వర. ఒకటే సారాంశం. అదేమిటి అంటే, మనం పొందిన జన్మకు సాఫల్యం ఎప్పుడు, మనం చేస్తున్నటువంటి కర్మలకు సార్థక్యం ఎప్పుడు ఏర్పడుతుంది, మన మనస్సుకు మాటకు విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? మానవుడన్న వాటికి నిజమైన సార్థకత ఎప్పుడు వస్తుంది అంటే, ఎవరి చేతనైతే ఆ శ్రీహరి సేవింపబడుతూ ఉంటాడో వాళ్ళ జన్మ ధన్యం, వాళ్ళ కర్మ ధన్యం, వాళ్ళ వాక్కు ధన్యమవుతుంది. లేకపోతే మానవ జన్మ నిరర్ధకము అని చెప్పారు. అలాగే దయయా సర్వభూతేషు సంతుష్ట్యా ఏనకేనవ సర్వేంద్రియోపశాంత్యా చ తుష్యత్యాసు జనార్దన. శ్రీ మహావిష్ణువు సంతోషాన్ని పొందాలి అంటే కేవలము మనం ఏకాగ్రతతో కూర్చుని ఆ స్వామిని జపించటం వల్ల మాత్రమే కాదు, ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏమిటవి? దయయా సర్వభూతేషు, ప్రాణులన్నిటి యందు దయాభావంతో ఉండాలి. అంటే తోటి ప్రాణులందరినీ హింసిస్తూ బాధ పెడుతూ చేతలతో మాటలతో, నేను మాత్రం పరమభక్తాగ్రేసరుణ్ణి ఆ శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తున్నాను అంటే ఆ విష్ణువు సంతుష్టి నొందడు. నువ్వు చేసే పనికి నీ భక్తికి సంబంధం కుదరలేదయ్యా. ముందు నువ్వు నా దాకా రావాలంటే ఎక్కవలసిన మెట్లలో మొట్టమొదటి మెట్టు ఏమిటో తెలుసా? సమస్తమైన జీవుల యందు దయ కలిగి ఉండడము. ఎవరిని నొప్పించద్దు, ఎవరికి కీడు తలపెట్టద్దు, దయ కలిగి ఉండు. సామర్థ్యం ఉన్నవాడికి ఉండాల్సిన లక్షణం ఏమిటంటే దయాగుణము, క్షమాగుణము. సామర్థ్యంతో 10 మందిని రక్షించడమే ధర్మం తప్ప శిక్షించడం ధర్మం కాదు. అందరినీ శిక్షించే లక్షణం కలిగిన వాళ్ళకి శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడు కాడు. అలాగే సర్వేంద్రియ ఉపశాంత్యాచ, సమస్తమైన ఇంద్రియములు కూడా శాంతి పొందాలి. ధ్యానం జరుగుతూనే ఉంటుంది, ఇంద్రియాలు మాత్రం మన వశంలో ఉండవు. అవి ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటాయి, వాటి సుఖాల కోసం అవి అన్వేషిస్తూ ఉంటాయి. మనస్సు ఒక చోట ఉంటుంది, నోరు మాత్రం కదులుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఆ శ్రీ మహావిష్ణువుకి సంతోషం కలగదు. ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అవన్నీ కూడా నెమ్మదిగా శాంతి పొందాలి. మనం ధ్యానానికి కూర్చోంగానే మొట్టమొదట ఆ ఇంద్రియాలు వాటి పని చేయడం మొదలెడతాయి. ఎక్కడ లేని విషయాలు గుర్తొస్తాయి కదా. వాళ్ళు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ అంత ఎప్పుడు చూస్తానో నేను, వీళ్ళు నా మిత్రులై ఉన్నారు, వీళ్లతో నేను ఆనందంగా ఎప్పుడు గడుపుతానో. ఈ ధ్యానం పూర్తయిపోతే వెంటనే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఆనందించాలి, వీళ్ళతో ద్వేషించాలి, వాళ్ళతో సుఖించాలి అనేటువంటి ఆలోచనలు కూర్చోంగానే అప్పుడే వస్తాయి. ఎందుకంటే వేరే పని ఉండదు, భగవంతుడి మీద మనసు లగ్నం అవ్వదు, ఈ విషయాల మీదకు పోతుంది. అప్పుడు ఒక్కొక్కటిగా వాటిని ఏరి తీసేయాలి. నాకు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, అంతా సమానమే. ఎవరి మీద ద్వేషము లేదు, అధికమైన వ్యామోహము లేదు, అందరూ సమానమే. ఓ స్వామి, నేను నీవాడిని, నన్ను నువ్వు రక్షించు. ఇప్పుడే నేను ఈ వైరభావాన్ని, ప్రేమభావాన్ని, అన్ని భావాల్ని వదిలిపెట్టి ఏమాత్రము మలినం లేనటువంటి స్వచ్ఛమైన హృదయంతో నీ ఎదురుకుండా నేను కూర్చున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించు అంటే అప్పుడు ఆ స్వచ్ఛమైన హృదయంలో ఆ శ్రీమన్నారాయణుడు 8 భుజములతోనో 4 భుజములతోనో మనకిష్టమైనటువంటి దేవతా స్వరూపంతోనో అందులో ప్రవేశించి నిశ్చలంగా ఉంటాడు. ఆయన ప్రవేశించాలంటే మనం అక్కడ ఖాళీ అట్టే పెట్టాలి. అవన్నీ ఆలోచనలతోనూ విషంతోనూ నింపేస్తే ఆయన ఉండడానికి చోటెక్కడుంటుంది. కాబట్టి ఓ నాయనలారా, ప్రచేతసులారా, శ్రీహరి ఉండే ప్రదేశం ఎక్కడా అంటే సమస్త ప్రాణుల యందు దయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో
అలాగే ఇంద్రియములను నిజంగా శాంతిగా ఉంచగలిగిన వాళ్ళు ఎలా అయితే ఉంటారో, అలజడి లేని సముద్ర మధ్యం ఎలా ఉంటుందో గంభీరంగా హృదయం కూడా అలాగే ప్రశాంతంగా శరత్కాలంలో మబ్బులు లేనటువంటి ఆకాశంలాగా చక్కగా చంద్రకాంతిలాగా ప్రకాశిస్తూ ఉండాలి తప్ప నటన పనికిరాదు. నటన అనేది మన తోటి వాళ్ళ కోసం, ఎవరినైనా మెప్పించడం కోసం, సుఖాల సాధన కోసం లేని దానిని ఉన్నట్లుగా పులుముకుని కనిపించటం అనేది సాటి ప్రాణులు విశ్వసిస్తారేమో, ఓహో ఇతను మంచివాడే అయి ఉంటాడు అనుకుంటారేమో కానీ భగవంతుడికి మాత్రం మన హృదయం తెలిసిపోతుంది. అందువల్ల ఆ హృదయంలో ఆ శ్రీ మహావిష్ణువు ఉండేటువంటి చోటు మీరు అట్టే పెట్టాలి. ఇంతకన్నా వేరే చేయవలసినటువంటి పనేమీ లేదన్నారు నారదుల వారు. నిజంగా అది అనుసరించాలంటే ఎంత కష్టమో ఆ సాధన ప్రారంభించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఆ విధంగా నారదుని ఉపదేశం చేత ప్రచేతసులు ఆనందంగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని తెలుసుకుని అదే బాటలో పయనించి వారు కూడా ముక్తులై తరించారు. ఇది మనకెంతో ఆదర్శవంతమైనటువంటి చక్కని వృత్తాంతం. ఈ వృత్తాంతంతో కూడినటువంటి శ్లోకాలను, అధ్యాయాలను ఇప్పుడు మనం పారాయణ చేసుకుంటున్నాం. ఆచార్యుల వారు మనందరి చేత పలికిస్తారు. శ్రద్ధాసక్తులతో పారాయణ చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే త్రింశోऽధ్యాయః త్రింశోऽధ్యాయః విదుర ఉవాచ విదుర ఉవాచ ఏ త్వయాభిహితా బ్రహ్మన్ ఏ త్వయాభిహితా బ్రహ్మన్ సుతాః ప్రాచీనబర్హిషః సుతాః ప్రాచీనబర్హిషః తే రుద్రగీతేన హరిం తే రుద్రగీతేన హరిం సిద్ధిమాపుః ప్రతోష్యకాం సిద్ధిమాపుః ప్రతోష్యకాం కిం బార్హస్పత్యేహ పరత్రవాథ కిం బార్హస్పత్యేహ పరత్రవాథ కైవల్యనాథ ప్రియ పార్శ్వవర్తినః కైవల్యనాథ ప్రియ పార్శ్వవర్తినః ఆసాద్య దేవం గిరిశం యదృచ్ఛయ ఆసాద్య దేవం గిరిశం యదృచ్ఛయ ప్రాపుః పరం నూనమథ ప్రచేతసః ప్రాపుః పరం నూనమథ ప్రచేతసః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ప్రచేతసోऽन्तరుదధౌ ప్రచేతసోऽन्तరుదధౌ పితురాదేశకారిణః పితురాదేశకారిణః జపయజ్ఞేన తపసా జపయజ్ఞేన తపసా పురంజనమతోషయన్ పురంజనమతోషయన్ దశవర్షసహస్రాంతే దశవర్షసహస్రాంతే పురుషస్తు సనాతనః పురుషస్తు సనాతనః తేషామావిరభూత్కృచ్ఛ్రం తేషామావిరభూత్ కృచ్ఛ్రం శాంతేన శమయన్ రుచ శాంతేన శమయన్ రుచ సుపర్ణస్కంధమారూఢో సుపర్ణస్కంధమారూఢో మేరుశృంగమివాంబుదః మేరుశృంగమివాంబుదః పీతవాసామణిగ్రీవః పీతవాసామణిగ్రీవః కుర్వన్ వితిమిరాదిశః కుర్వన్ వితిమిరాదిశః కాశిష్ణునా కనకవర్ణ విభూషణేన కాశిష్ణునా కనకవర్ణ విభూషణేన భ్రాజత్కపోలవదనో విలసత్కిరీటః భ్రాజత్కపోలవదనో విలసత్కిరీటః అష్టాయుధైరనుచరైర్మునిభిः సురేంద్రైః అష్టాయుధైరనుచరైర్మునిభిः సురేంద్రైః ఆసేవితో గరుడ కిన్నర గీతకీర్తిః ఆసేవితో గరుడ కిన్నర
కిన్నరగీత కీర్తి పీనాయతాష్టభుజమండలమధ్యలక్ష్మ్యా పీనాయతాష్టభుజమండలమధ్యలక్ష్మ్యా స్పర్ధశ్రియా పరివృతో వనమాలయాద్యః స్పర్ధశ్రియా పరివృతో వనమాలయాద్యః బర్హిష్మతః పురుష ఆహసుతాన్ ప్రపన్నాన్ బర్హిష్మతః పురుష ఆహసుతాన్ ప్రపన్నాన్ పర్జన్యనాదరుతయాన సఘృణావలోకః పర్జన్యనాదరుతయా సఘృణావలోకః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ వరం వృణీధ్వం భద్రం वो వరం వృణీధ్వం భద్రం वो యూయం మే నృపనందనాః యూయం మే నృపనందనాః సౌహార్దేన పృథక్ ధర్మాః సౌహార్దేన పృథక్ ధర్మాః తుష్టోహం సౌహృదేన వః తుష్టోహం సౌహృదేన వః యో నుస్మరతి సంధ్యాయాం యో నుస్మరతి సంధ్యాయాం యుష్మాననుదినం నరః యుష్మాననుదినం నరః తస్య భ్రాతృష్వాత్మసామ్యం తస్య భ్రాతృష్వాత్మసామ్యం తథా భూతేషు సౌహృదం తథా భూతేషు సౌహృదం ఏతు మాం రుద్రగీతేన ఏ తు మాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః సాయం ప్రాతః సమాహితాః స్తువంత్యహం కామవరాన్ స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాంచ శోభనాం దాస్యే ప్రజ్ఞాంచ శోభనాం యద్యూయం పితురాదేశం యద్యూయం పితురాదేశం అగ్రహీష్టముదాన్వితాః అగ్రహీష్టముదాన్వితాః అథోవ ఉశతీ కీర్తిః అథో వ ఉశతి కీర్తిః లోకానను భవిష్యతి లోకానను భవిష్యతి భవితా విశ్రుతః పుత్రో భవితా విశ్రుతః పుత్రో అనవమో బ్రహ్మణో గుణైః అనవమో బ్రహ్మణో గుణైః య ఏతామాత్మవీర్యేణ య ఏతామాత్మవీర్యేణ త్రిలోకీం పూరయిష్యతి త్రిలోకీం పూరయిష్యతి కండోః ప్రమ్లోచయా లబ్ధ కండోః ప్రమ్లోచయా లబ్ధా కన్యాకమలలోచన కన్యాకమలలోచన తాం చాపవిద్ధాం జగృహుః తాంచాపవిద్ధాం జగృహుః భూరుహా నృపనందనాః భూరుహా నృపనందనాః క్షుత్క్షామాయా ముఖే రాజా క్షుత్క్షామాయా ముఖే రాజా సోమః పీయూషవర్షిణీం సోమః పీయూషవర్షిణీం దేశినీం రోదమానాయా దేశినీం రోదమానాయాః నిదధే సదయాన్వితః నిదధే సదయాన్వితః ప్రజా విసర్గ ఆదిష్టాః ప్రజా విసర్గ ఆదిష్టాః పిత్రా మామనువర్తత పిత్రా మామనువర్తత తత్ర కన్యాం వరారోహాం తత్ర కన్యాం వరారోహాం తాముద్వహత మాం చిరం తాముద్వహత మాచిరం అపృథక్ ధర్మశీలానాం అపృథక్ ధర్మశీలానాం సర్వేషాం వస్సు మధ్యమా సర్వేషాం వస్సు మధ్యమా అపృథక్ ధర్మశీలేయం అపృథక్ ధర్మశీలేయం భూయాత్ ప్రత్యర్పితాశయా భూయాత్ పత్న్యర్పితాశయా దివ్యవర్ష సహస్రాణాం దివ్యవర్ష సహస్రాణం సహస్రమహతౌజసః సహస్రమహతౌజసః భౌమాన్ భోక్ష్యథ భోగాన్ వై భౌమాన్ భోక్ష్యథ భోగాన్ వై
దివ్యాంశ్చానుగ్రహాన్ మమ దివ్యాంశ్చానుగ్రహాన్ మమ అథ మయ్యనపాయిన్యా అథ మయ్యనపాయిన్యా భక్త్యా పక్వగుణాశయాః భక్త్యా పక్వగుణాశయాః ఉపయాస్యథ మద్ధామ ఉపయాస్యథ మద్ధామ నిర్విద్య నిరయాదతః నిర్విద్య నిరయాదతః గృహేష్వావిశతాం చాపి గృహేష్వావిశతాంచాపి పుంసాం కుశలకర్మణాం పుంసాం కుశలకర్మణాం మద్వార్తాయాతయామానాం మద్వార్తాయాతయామానాం నబంధాయ గృహామతాః నబంధాయ గృహామతాః నవ్యవద్ధృదయే యజ్ఞో నవ్యవధృదయే యజ్ఞో బ్రహ్మైతద్బ్రహ్మవాదిభిః బ్రహ్మైతద్బ్రహ్మవాదిభిః నముహ్యంతి న శోచంతి నముహ్యంతి న శోచంతి న హృష్యంతి యతో గతాః న హృష్యంతి యతో గతాః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఏవం బ్రువాణం పురుషార్థభాజనం ఏవం బ్రువాణం పురుషార్థభాజనం జనార్దనం ప్రాంజలయః ప్రచేతసః జనార్దనం ప్రాంజలయః ప్రచేతసః తద్దర్శనధ్వస్తతమో రజోమలా తద్దర్శనధ్వస్తతమో రజోమలాః గిరా గృణన్ గద్గదయా సుహృత్తమం గిరా గృణన్ గద్గదయా సుహృత్తమం ప్రచేతస ఊచుః ప్రచేతస ఊచుః నమో నమః క్లేశ వినాశనాయ నమో నమః క్లేశ వినాశనాయ నిరూపితోదారగుణాహ్వయాయ నిరూపితోదారగుణాహ్వయాయ మనోవచో వేగపురోజవాయ మనోవచో వేగపురోజవాయ సర్వాక్షమార్గైరగతాధ్వనే నమః సర్వాక్షమార్గైరగతాధ్వనే నమః శుద్ధాయ శాంతాయ నమస్వనిష్ఠయా శుద్ధాయ శాంతాయ నమస్వనిష్ఠయ మనస్య పార్థం విలసద్వయాయ మనస్య పార్థం విలసద్వయాయ నమో జగత్స్థానలయోదయేషు నమో జగత్స్థానలయోదయేషు గృహీతమాయా గుణ విగ్రహాయ గృహీతమాయా గుణ విగ్రహాయ నమో విశుద్ధ సత్వాయ నమో విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం ప్రభవే సర్వసాత్వతాం నమః కమలనాభాయ నమః కమలనాభాయ నమః కమలమాలినే నమః కమలమాలినే నమః కమలపాదాయ నమః కమలపాదాయ నమస్తే కమలేక్షణ నమస్తే కమలేక్షణ నమః కమలకింజల్క నమః కమలకింజల్క పిశంగామలవాససే పిశంగామలవాససే సర్వభూత నివాసాయ సర్వభూత నివాసాయ నమో యుంక్ష్మహి సాక్షిణే నమో యుంక్ష్మహి సాక్షిణే రూపం భగవతాత్వేతత్ రూపం భగవతా త్వేతత్ అశేష క్లేశ సంక్షయం అశేష క్లేశ సంక్షయం ఆవిష్కృతం నః క్లిష్టానాం ఆవిష్కృతం నః క్లిష్టానాం కిమన్యదనుకంపితం కిమన్యదనుకంపితం ఏతావత్వం హి విభుభిః ఏతావత్వం హి విభుభిః భావ్యం దీనేషు వత్సలైః భావ్యం దీనేషు వత్సలైః యదనుస్మర్యతే కాలే యదనుస్మర్యతే కాలే స్వబుద్ధ్యా భద్రరంధన
స్వబుద్ధ్యా భద్రరంధన ఏనోపశాంతిర్భూతానాం ఏనోపశాంతిర్భూతానాం క్షుల్లకానామపీహతాం క్షుల్లకానామపీహతాం అంతర్హితోంతర్హృదయే అంతర్హితోంతర్హృదయే కస్మాన్నో వేదనాశిషః కస్మాన్నో వేదనాశిషః అసావేవ వరోస్మాకం అసావేవ వరోస్మాకం ఈప్సితో జగతః పతే ఈప్సితో జగతః పతే ప్రసన్నో భగవాన్ యేషాం ప్రసన్నో భగవాన్ యేషాం అపవర్గ గురుర్గతిః అపవర్గ గురుర్గతిః వరం వృణీమహేథాపి వరం వృణీమహేథాపి నాథత్వత్పరతః పరాత్ నాథ త్వత్పరతః పరాత్ నహ్యంతస్త్వద్విభూతీనాం నహ్యంతస్త్వద్విభూతీనాం సోనంత ఇతి గీయసే సోనంత ఇతి గీయసే పారిజాతేంజసా లబ్ధే పారిజాతేంజసా లబ్ధే సారంగోన్యన్న సేవతే సారంగోన్యన్న సేవతే త్వదంఘ్రిమూలమాసాద్య త్వదంఘ్రిమూలమాసాద్య సాక్షాత్ కిం కిం వృణీమహి సాక్షాత్ కిం వృణీమహి యావత్తే మాయయా స్పృష్టాః యావత్తే మాయయా స్పృష్టాః భ్రమామ ఇహ కర్మభిః భ్రమామ ఇహ కర్మభిః తావత్ భవత్ ప్రసంగానాం తావత్ భవత్ ప్రసంగానాం సంగస్యాన్నో భవే భవే సంగస్యాన్నో భవే భవే తులయామలవేనాపి తులయామలవేనాపి న స్వర్గం నా పునర్భవం న స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య భగవత్సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిషః మర్త్యానాం కిముతాశిషః యత్రేడ్యంతే కథామృష్టాః యత్రేడ్యంతే కథామృష్టాః తృష్ణాయాః ప్రశమో యతః తృష్ణాయాః ప్రశమో యతః నిర్వైరం యత్ర భూతేషు నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన నోద్వేగో యత్ర కశ్చన యత్ర నారాయణః సాక్షాత్ యత్ర నారాయణః సాక్షాత్ భగవాన్ యాసినాం గతిః భగవాన్ న్యాసినాం గతిః సంస్తూయతే సత్కథాసు సంస్తూయతే సత్కథాసు ముక్త సంగైః పునః పునః ముక్తసంగైః పునః పునః తేషాం విచరతాం పద్భ్యాం తేషాం విచరతాం పద్భ్యాం తీర్థానాం పావనేచ్ఛయా తీర్థానాం పావనేచ్ఛయా భీతస్య కిం న రోచేత భీతస్య కిం న రోచేత తావకానాం సమాగమః తావకానాం సమాగమః వయం తు సాక్షాత్ భగవన్ భవస్య వయం తు సాక్షాత్ భగవన్ భవస్య ప్రియస్య సఖ్యుః క్షణ సంగమేన ప్రియస్య సఖ్యుః క్షణ సంగమేన సుదుశ్చికిత్స్యస్య భవస్య మృత్యోః సుదిశ్చికిత్స్యస్య భవస్య మృత్యోః భిషక్తమంత్వాద్య గతిం గతాస్మ భిషక్తమం త్వాద్యగతిం గతాస్మ యన్న స్వధీతం గురవః ప్రసాదితాః యన్న స్వధీతం గురవః ప్రసాదితాః విప్రాశ్చ వృద్ధాశ్చ సదానువృత్యా విప్రాశ్చ వృద్ధాశ్చ సదానువృత్యా ఆర్యానతా సుహృదో భ్రాతరశ్చ ఆర్యానతా సుహృదో భ్రాతరశ్చ సర్వాణి భూతాన్యనసూయయైవ సర్వాణి భూతాన్యనసూయయైవ యన్న సుతప్తం తప ఏతదీశ యన్నః సుతప్తం తప ఏతదీశ నిరంధసాం కాలమదభ్రమప్సు నిరంధసాం కాలమదభ్రమప్సు
సర్వం తదేతత్పురుషస్య భూమ్నః సర్వం తదేతత్పురుషస్య భూమ్నః వృణీమహే తే పరితోషణాయ వృణీమహే తే పరితోషణాయ మనుస్వయం భూర్భగవాన్ భవశ్చ మనుస్వయం భూర్భగవాన్ భవశ్చ ఏన్యే తపోజ్ఞాన విశుద్ధ సత్వాః ఏన్యే తపో జ్ఞాన విశుద్ధ సత్వాః అదృష్టపారా అపి యన్మహిమ్నః అదృష్టపారా అపి యన్మహిమ్నః స్తువంత్యథోత్వాత్మసమం గృణీమః స్తువంత్యథోత్వాత్మసమం గృణీమః నమః సమాయ శుద్ధాయ నమః సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ పురుషాయ పరాయ చ వాసుదేవాయ సత్వాయ వాసుదేవాయ సత్వాయ తుభ్యం భగవతే నమః తుభ్యం భగవతే నమః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతోభిరభిష్టుతో హరిః ఇతి ప్రచేతోభిరభిష్టుతో హరిః ప్రీతస్తథేత్యాహ శరణ్యవత్సలః ప్రీతస్తథేత్యాహ శరణ్యవత్సలః అనిచ్చతాం యానమతృప్తచక్షుషాం అనిచ్చతాం యానమతృప్తచక్షుషాం యయౌ స్వధామానపవర్గవీర్యః యయౌ స్వధామానపవర్గవీర్యః అథ నిర్యాయ సలిలాత్ అథ నిర్యాయ సలిలాత్ ప్రచేతస ఉదన్వతః ప్రచేతస ఉదన్వతః వీక్ష్యాకుప్యం ద్రుమైశ్చన్నాం వీక్ష్యాకుప్యింద్రుమైశ్చన్నాం గాం గాం రోద్ధుమివోచ్ఛ్రితైః గాం గాం రోద్ధుమివోచ్ఛ్రితైః తతోగ్నిమారుతౌ రాజన్ తతోగ్నిమారుతౌ రాజన్ అముంచన్ముఖతో రుషా అముంచన్ముఖతో రుషా మహీం నిర్వీరుధం కర్తుం మహీం నిర్వీరుధం కర్తుం సంవర్తక ఇవాత్యయే సంవర్తక ఇవాత్యయే భస్మసాత్ క్రియమాణాం స్తాన్ భస్మసాత్ క్రియమాణాం స్తాన్ ద్రుమాన్ వీక్ష్య పితామహః ద్రుమాన్ వీక్ష్య పితామహః ఆగతశమయామాస ఆగతశమయామాస పుత్రాన్ బర్హిష్మతో నయైః పుత్రాన్ బర్హిష్మతో నయైః తత్రావశిష్టా ఏ వృక్షాః తత్రావశిష్టా ఏ వృక్షాః భీతా దుహితరం తదా భీతా దుహితరం తదా ఉజ్జహృస్తే ప్రచేతోభ్యః ఉజ్జహృస్తే ప్రచేతోభ్యః ఉపదిష్టా స్వయంభువా ఉపదిష్టా స్వయంభువా తే చ బ్రహ్మణ ఆదేశాత్ తే చ బ్రహ్మణ ఆదేశాత్ మారిషాముపయేమిరే మారిషాముపయేమిరే యస్యాం మహదవజ్ఞానాత్ యస్యాం మహదవజ్ఞానాత్ అజన్యజనయో నిజః అజన్యజనయో నిజః చాక్షుషే త్వంతరే ప్రాప్తే చాక్షుషే త్వంతరే ప్రాప్తే ప్రాక్సర్గే కాల విద్రుతే ప్రాక్సర్గే కాల విద్రుతే యస్స సర్జ ప్రజా ఇష్టాః యస్స సర్జ ప్రజా ఇష్టాః సదక్షో దైవ చోదితః సదక్షో దైవ చోదితః యోజాయమానః సర్వేషాం యోజాయమానః సర్వేషాం తేజస్తేజస్వినాం రుచా తేజస్తేజస్వినాం రుచా స్వయోపాదత్తదాఖ్యాచ్చ స్వయోపాదత్తదాక్ష్యాచ్చ కర్మణాం దక్షమబ్రువన్ కర్మణాం దక్షమబ్రువన్ తం ప్రజాసర్గరక్షాయాం తం ప్రజాసర్గరక్షాయాం
అనాదిరభిషిత్య చ అనాదిరభిషిచ్య చ యుయోజ యుయుజేన్యాంశ్చ యుయోజ యుయుజేన్యాంశ్చ సవై సర్వ ప్రజాపతీన్ స వై సర్వ ప్రజాపతీన్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్థస్కంధే త్రింశోऽధ్యాయః త్రింశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. ప్రచేతసులు ఆ భగవాన్ యొక్క రూప సౌందర్యాన్ని, అత్యద్భుతమైనటువంటి ఆవిర్భావాన్ని చూసి ఆయన ఎలా ఉన్నాడు అంటే సాక్షాత్తు పోతరామాత్యుడు చెబుతూ ఘనమేరు శృంగ సంగత నీలమేఘంబు నెరిగరుడ స్కంధ నివసితుండు కమనీయ నిజదేహ కాంతి విపాటితాభిలాఖిలాశాంతరాలతముడు సుమహితాష్టాయుధ సుమనో మునీశ్వర సేవక పరిజన సేవితుండు మండిత కాంచన కుండల రుచిరోపలాలిత వదన కపోలతలుడు చారు నవరత్న దివ్య కోటీరధరుడు కౌస్తుభ ప్రవిలంబ మంగళగళుండు లలిత పీతాంబర ప్రభాలంకృతుండు హారకేయూరవలయ మంజీరయుతుడు. అటువంటి దివ్య మంగళ మనోజ్ఞ మన్మథాకార సుందర స్వరూపాన్ని చూసి ఆనందించినటువంటి వారు ప్రచేతసులైతే, ఆ ప్రచేతసుల యొక్క అకుంఠితమైనటువంటి దీక్షకు, అలాగే వారు పొందినటువంటి ఆ రుద్రగీత యొక్క వైభవాన్ని గురించి కూడా చెబుతూ, ఎవరైతే ప్రతిదినము కూడా మీరు చేసినటువంటి రుద్రుడు చెప్పినటువంటి గీతను, రుద్రగీతను ఏతు మాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః సువంద్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాంచ శోభనాం. సాయంకాలం కానీ ప్రాతకాలం కానీ సంధ్యా సమయంలో కానీ ఎవరైతే ఈ రుద్రగీతను ఏదైతే ప్రచేతసులు చేశారో అటువంటి అత్యద్భుతమైనటువంటి రుద్రగీతను పఠిస్తారో వారికి సమస్త కామములు కూడా సిద్ధిస్తాయి అని చెప్పి, వారు చేయవలసినటువంటి వారికి జరగబోయేటువంటి విశేషాలన్నిటినీ కూడా చక్కగా ఉపదేశం చేశాడు ఆ భగవానుడు. తరువాత ఆ ప్రచేతసులు కూడా చక్కగా ఆయన్ని స్తుతించారు. తదుపరి బ్రహ్మ యొక్క దివ్యమైనటువంటి ఆదేశంతో వారు చేయవలసిన పనులు నిర్వర్తించి చివరికి పరమార్థాన్ని సాధించడం కోసం నారదుడు వచ్చినట్టయితే ఆ నారదుణ్ణి చక్కగా అడుగుతూ అనఘాత్మ భగవంతులైన కేశవనామదేవుల చేనుపదిష్టమైన ఆత్మతత్వంబు గృహస్థులమగుమాకు అనయంబు విస్మృతం వయ్యను అట్టి కలిత తత్వార్థ ప్రకాశకంబును భూరిఘోర సంసారాప్తి తరకంబునైకరముపారును ఆత్మతత్వము నేడు చిరదయామతి ప్రకాశింపజేయుమని ప్రచేతసులు అర్థిపల్కిన చలంగి భగవదాయత్త చిత్తుండు భవ్యగుణుడు అఖిలలోక వికారుండునైన అట్టి నారదుడు పల్కెనా కుమారకులకును అట్టి నారదుడు పల్కెను రాకుమారకులను. ఆ రాకుమారులు అడిగినటువంటి విధానానికి సంతసించిన వాడై ఎప్పుడు ఎవరికి జ్ఞానాన్ని అందించాలన్నా కూడా లోకంలో విహరించేది అందుకే కాబట్టి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించేటువంటి వాడే నారదుడు. కాబట్టి అడిగిన వెంటనే ఇదివరకే వాళ్ళు కొంత ఆత్మజ్ఞానాన్ని భగవత్ సాక్షాత్కారాన్ని కూడా పొందారు కాబట్టి అత్యంత సులభమైనటి ఉపాయంతో వారికి చర్చింపనరులకే జన్మ కర్మాయుర్మనో వచనంబుల దేవదేవుడఖిల విశ్వాత్మకుండైన గోవిందుండు విలసుల్లు భక్తి సేవింపబడెడు అవియపో జన్మ కర్మాయుర్మనో వచనములను ధరణి నిన్నంగదగును వనరుహనాభ సేవారహితములైన జననోపనైన దీక్షాకృతంబులైన జన్మంబులేల దీర్ఘాయువేల వేదచోదితయగు కర్మ వితతియేల జపతపశ్రుత వాగ్విలాసంబులేల మహిత నానావధాన సామర్థ్యమేల.
భగవంతుని యందు అనన్యమైనటువంటి శరణాగతి భక్తి లేకుండా ఇంకా జన్మించే ప్రయోజనం ఏముంది? జన్మించిన తర్వాత వివిధమైనటువంటి వైదిక కర్మలన్నిటినీ కూడా ఆచరించి కూడా ప్రయోజనం ఏముందయ్యా అని చెప్పి అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఆ విష్ణువునే ఆరాధించమని దివ్య ఉపదేశాన్ని వారికి అందించడం ద్వారా తదుపరి నారదుడు అందించినటువంటి తత్వోపదేశాన్ని చక్కగా అందుకుని ఆచరించి వారందరూ కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందడంతో ఈ అధ్యాయం కూడా చక్కగా ముగుస్తోంది. అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకరత్నాలు కలిగినటువంటి కడపటి అధ్యాయాన్ని కూడా మనం చక్కగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ఏకత్రింశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ తత ఉత్పన్న విజ్ఞానాః అశ్వథోక్షజ భాషితం స్మరంత ఆత్మజే భార్యాం విసృజ్య ప్రావ్రజన్ గృహాత్ దీక్షితా బ్రహ్మసత్రేణ సర్వభూతాత్మమేధసా ప్రతీచ్యాం దిశి వేలాయాం సిద్ధో భూద్యత్ర జాజలిః తాన్నిర్జిత ప్రాణమనోవచో దృశో జితాసనాన్ శాంత సమాన విగ్రహాన్ పరేమలే బ్రహ్మణి యోజితాత్మనః సురాసురేడ్యో దదృశే స్మనారదః తమాగతం త ఉత్థాయ ప్రణిపత్యాభినంద్య చ పూజయిత్వా యథాదేశం సుఖాసీనమథాబ్రువన్ ప్రచేతస ఊచుః స్వాగతం తే సురర్షేద్య దిష్ట్యానో దర్శనం గతః తవ చంక్రమణం బ్రహ్మన్ అభయాయ యథా రవేః యదాదిష్టం భగవతా శివేనాథోక్షజేన చ తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయశః క్షపితం ప్రభో తన్నః ప్రద్యోతయాధ్యాత్మజ్ఞానం తత్వార్థదర్శనం ఏనాంజసా తరిష్యామో దుస్తరం భవసాగరం మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతసాం పృష్టో భగవాన్ నారదో మునిః భగవత్యుత్తమ శ్లోకః ఆవిష్టాత్మా బ్రవీన్ నృపాన్ నారద ఉవాచ తజ్జన్మతాని కర్మాణి తదాయుస్తన్మనోవచః నృణాం యేనేహ విశ్వాత్మా
येनेह विश्वात्मा సేవ్యతే హరిరీశ్వరః सेव्यते हरिरीश्वरः కింజన్మభిస్త్రిభిర్వేహ किञ्जन्मभिस्त्रिभिर्वेह శౌక్లసావిత్రయాజ్ఞికైః शौक्लसावित्रयाज्ञिकैः కర్మభిర్వాత్రయీ ప్రోక్తైః कर्मभिर्वात्रयी प्रोक्तैः పుంసోపి విబుధాయుష पुंसोऽपि विबुधायुषा శ్రుతేన తపసా వాకిం श्रुतेन तपसा वाकिं వచోభిశ్చిత్తవృత్తిభిః वचोभिश्चित्तवृत्तिभिः బుద్ధ్యా వాకిం నిపుణయా बुद्ध्या वाकिं निपुणया బలేనేంద్రియరాధసా बलेनेन्द्रियराधसा కిం వా యోగేన సాంఖ్యేన किं वा योगेन साङ्ख्येन న్యాసస్వాధ్యాయయోరపి न्यासस्वाध्याययोरपि కిం వా శ్రేయోభిరన్యైశ్చ किं वा श्रेयोभिरन्यैश्च నయత్రాత్మప్రదో హరిః न यत्रात्मप्रदो हरिः శ్రేయసామపి సర్వేషాం श्रेयसामपि सर्वेषाम् ఆత్మా హ్యవధిరర్థతః आत्मा ह्यवधिरर्थतः సర్వేషామపి భూతానాం सर्वेषामपि भूतानां హరిరాత్మాత్మదః ప్రియః हरिरात्मात्मदः प्रियः యథా తరోర్మూలనిషేచనేన यथा तरोर्मूलनिषेचनेन తృప్యంతి తత్స్కంధభుజోపశాఖాః तृप्यन्ति तत्स्कन्धभुजोपशाखाः ప్రాణోపహారాచ్చ యథేంద్రియాణాం प्राणोपहाराच्च यथेन्द्रियाणां తథైవ సర్వార్హణమచ్యుతేజ్య तथैव सर्वार्हणमच्युतेज्य యథైవ సూర్యాత్ ప్రభవంతి వారః यथैव सूर्यात् प्रभवन्ति वारः పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే पुनश्च तस्मिन् प्रविशन्ति काले భూతాని భూమౌ స్థిరజంగమాని भूतानि भूमौ स्थिरजङ्गमानि తథా హరావేవ గుణ ప్రవాహః तथा हरावेव गुणप्रवाहः ఏతత్పదం తజ్జగదాత్మనః పరం एतत्पदं तज्जगदात्मनः परम् సకృద్విభాతం సవితుర్యథా ప్రభా सकृद्विभातं सवितुर्यथा प्रभा యథా సవో జాగ్రతి సుప్తశక్తయో यथा सवो जाग्रति सुप्तशक्तयो ద్రవ్యక్రియా జ్ఞానభిదా భ్రమాత్యయః द्रव्यक्रिया ज्ञानभिदा भ्रमात्ययः यथा नभस्य भ्रतमः प्रकाशाः యథా నభస్య భ్రతమః ప్రకాశాః भवन्ति भूपा न भवन्त्यनुक्रमात् భవంతి భూపా న భవంత్యనుక్రమాత్ एवं परे ब्रह्मणि शक्तयस्त्वमुः ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వమూః रजस्तमः सत्त्वमिति प्रवाहः రజస్తమః సత్వమితి ప్రవాహః तेनैकमात्मानमशेषदेहिनाम् తేనైకమాత్మానమశేషదేహినాం कालं प्रधानं पुरुषं परेशम् కాలం ప్రధానం పురుషం పరేశం स्वतेजसाध्वस्तगुणप्रवाहम् స్వతేజసాధ్వస్తగుణ ప్రవాహం आत्मैकभावेन भजध्वमद्धा ఆత్మైక భావేన భజధ్వమద్ధా दयया सर्वभूतेषु దయయా సర్వభూతేషు सन्तुष्ट्या येन केन वा సంతుష్ట్యా ఏన కేన వా सर्वेन्द्रियोपशान्त्या च సర్వేంద్రియోపశాంత్యా చ तुष्यत्याशु जनार्दनः తుష్యత్యాశు జనార్దనః अपहत सकलैषणामलात्मनि
అపహత సకలైషణామలాత్మని అవిరతమేధిత భావనోపహూతః అవిరతమేధిత భావనోపహూతః నిజ జనవశగత్వమాత్మనో యత్ నిజ జనవశగత్వమాత్మనో యత్ నసరతి ఛిద్రవదక్షరః సతాం హి నసరతి ఛిద్రవదక్షరః సతాం హి నభజతి కుమనీషిణాం స ఇజ్యాం నభజతి కుమనీషిణాం స ఇజ్యాం హరిరధనాత్మధన ప్రియో రసజ్ఞః హరిరధనాత్మధన ప్రియో రసజ్ఞః శ్రుతధన కుల కర్మణాం మదైర్యే శ్రుతధన కుల కర్మణాం మదైర్యే విదధతి పాపమకించనేషు సత్సు విదధతి పాపమకించనేషు సత్సు శ్రియమనుచరతీం తదర్థినశ్చ శ్రియమనుచరతీం తదర్థినశ్చ ద్విపదపతీన్ విబుధాంశ్చ యత్స్వపూర్ణః విపదపతీన్ విబుధాం సయత్ స్వపూర్ణః నభజతి నిజ భృత్యవర్గతంత్రః నభజతి నిజ భృత్య వర్గతంత్రః కథమముముద్విసృజేత్ పుమాన్ కృతజ్ఞః కథమముదుసృజేత్ పుమాన్ కృతజ్ఞః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతసో రాజన్ ఇతి ప్రచేతసో రాజన్ అన్యాశ్చ భగవత్కథాః అన్యాశ్చ భగవత్కథాః శ్రావయిత్వా బ్రహ్మలోకం శ్రావయిత్వా బ్రహ్మలోకం యయౌ స్వాయంభువో మునిః యయౌ స్వాయంభువో మునిః తేపి తన్ముఖ నిర్యాతం తేపి తన్ముఖ నిర్యాతం యశో లోకమలాపహం యశో లోకమలాపహం హరేర్నిశమ్య తత్పాదం హరేర్నిశమ్య తత్పాదం ధ్యాయంతస్తద్గతిం యయుః ధ్యాయంతస్తద్గతిం యయుః ఏతత్తేభిహితం క్షత్తః ఏతత్తేభిహితం క్షత్తః యన్మాం త్వం పరిపృష్టవాన్ యన్మాం త్వం పరిపృష్టవాన్ ప్రచేతసాం నారదస్య ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనం సంవాదం హరికీర్తనం శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ య ఏష ఉత్తానపదో య ఏష ఉత్తానపదో మానవస్యానువర్ణితః మానవస్యానువర్ణితః వంశః ప్రియవ్రతస్యాపి వంశః ప్రియవ్రతస్యాపి నిబోధ నృపసత్తమా నిబోధ నృపసత్తమా యో నారదాదాత్మవిద్యాం యో నారదాదాత్మవిద్యాం అధిగమ్య పునర్మహీం అధిగమ్య పునర్మహీం భుక్త్వా విభజ్య పుత్రేభ్యః భుక్త్యా విభజ్య పుత్రేభ్యః ఐశ్వరం సమగాత్పదం ఐశ్వరం సమగాత్పదం ఇమాంతు కౌషారవిణోపవర్ణితాం ఇమాం తు కౌశారవిణోపవర్ణితాం క్షత్తా నిశమ్యాజితవాద సత్కథాం క్షత్తా నిశమ్యాజితవాద సత్కథాం ప్రవృద్ధ భావోశ్రుకలాకులో మునే ప్రవృద్ధ భావోశ్రుకలాకులో మునేః దధార మూర్ధ్నా చరణం హృదా హరేః దధారమూర్ధ్నా చరణం హృదా హరేః విదురౌవాచ విదుర ఉవాచ సోయమద్య మహాయోగిన్ సోయమద్య మహాయోగిన్ భవతా కరుణాత్మన భవతా కరుణాత్మన దర్శితస్తమసః పారో దర్శితస్తమసః పారో యత్రా కించన గోహరిః యత్రా కించన గోహరిః శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఇత్యానమ్యతమామంత్ర్య ఇత్యానమ్యతమామంత్ర్య విదురో గజసాహ్వయం విదురో గజసాహ్వయం స్వానాం దిదృక్షుః ప్రయయౌ స్వానాం దిదృక్షుః ప్రయయౌ జ్ఞాతీనాం నిర్వృతాశయః జ్ఞాతీనాం నిర్వృతాశయః ఏతద్యశృణుయాద్రాజన్ ఏతద్యశృణుయాద్రాజన్ రాజ్ఞాం హర్యర్పితాత్మనాం రాజ్ఞాం హర్యర్పితాత్మనాం ఆయుర్ధనం యశస్వస్తి ఆయుర్ధనం యశస్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్ గతిమైశ్వర్యమాప్నుయాత్ ఇతి
ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్థస్కంధే ఏకత్రింశోऽధ్యాయః 31వ ఓం నమో వెంకటేశాయ. చతుర్థస్కంధాన్ని ఆశాంతం మనం ఆచార్యముఖతః ప్రతి శ్లోకంలో ఉండేటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని చక్కగా తెలుసుకున్నాం. తదుపరి ఆచార్యులు అనివార్య కారణాల వల్ల అనుపస్థితులైనప్పుడు యథాశక్తిగా భాగవత అధ్యయన కార్యక్రమంలో భాగంగా పారాయణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ చతుర్థ అధ్యాయ సారాంశాన్ని పోతనామాచ్యులు పూర్ణిగా ఇది శ్రీ పరమేశ్వర కరుణా కలిత కవిత విచిత్రకేశన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభగవతంబను మహాపురాణంబునందు స్వయంభువ మనువునకు ఆకూతి దేవకూతి ప్రసూతి ప్రియవ్రతోత్తానపాదులు జన్మించుటయు అందు ఆకూతిని రుచి ప్రజాపతికి నిచుటయు ఆ రుచి ప్రజాపతికి ఆకూతి దేవి యందు శ్రీ విష్ణుమూర్త్యంశజుండైన యజ్ఞుండును లక్ష్మీ కళాంశజయగు దక్షిణయను కన్యకుయు ఉద్భవించుటయు మనుపుత్రి అయిన దేవహూతిని కర్దమునకిచుటయు ప్రసూతిం దక్ష ప్రజాపతికి చుటయు ప్రసూతి దక్షుల వలనన్ ప్రజా పరంపరలు కల్గుటయు మరియున్ కర్దమ ప్రజాపతి పుత్రికా సముదయంబును క్షత్త బ్రహ్మర్షులకి చుటయు కర్దమ పుత్రి అయిన కళవలన మరీచికి కశ్యపుండను పుత్రుండును పూర్ణిమయను కూతును పుట్టుటయును పూర్ణిమ వలన గంగయు విరజుండనుడు కుమారుండును జన్మించుటయు కశ్యప ప్రజాపతి వలననైన ప్రజాపరంపరలచే ముల్లోకంబుల పూర్ణంబులగుటయు అత్రి మహాముని తపంబును అతనికి హరిహర బ్రహ్మలు ప్రత్యక్షంబగుటయు అనసూయా పాతివృత్య మహాత్మ్యంబు వలన అనసూయాత్రులకు త్రిమూర్తుల కళాంశజులైన చంద్ర దత్తాత్రేయ దుర్వాసుల జన్మంబును దక్షాత్మజల జన్మంబును భృగువు వలన ఖ్యాతియను అంగనుకు శ్రీ మహాలక్ష్మి జన్మించుటయును భృగుపౌత్రుండైన మార్కండేయ జన్మంబును ధర్మునకు మూర్తి వలన నర నారాయణులు సంభవించుటయును సత్రయాగంబునందు దక్షుండు శివుని నిందించుటయును దక్షాధ్వర ధ్వంసమును బ్రహ్మచే ప్రార్థితుండై శివుండు దక్షాదులను అనుగ్రహించుటయును దక్షాధికృత శ్రీహరిస్తవంబును శ్రీహరి ప్రసన్నుండై దక్షుని యజ్ఞంబు సఫలంబుగా అనుగ్రహించుటయును సతీదేవి హిమవంతునకు జనించి హరునకు ప్రాపించుటయు ఉత్తానపాదుని వృత్తాంతంబును ధ్రువోపాఖ్యానంబును ధ్రువుండు తండ్రి చేత అవమానితుండై నారదోపదేశంబున మధువనంబున కుంజని తపంబు చేయుటయును హరిప్రసన్నుండై అతని మనోరథంబులిచుటయును అతండు మరల పురంబునకు వచ్చుటయు కుబేరానుచరులైన యక్షులతోడి యుద్ధంబును ధ్రువుండు యజ్ఞంబులు చేయుచు రాజ్యభోగములను తనసి తనయు ఉల్కలునికి పట్టంబుగట్టి హరి అనుక్రంబున ధ్రువక్షితిని నిలుచటయు ఉల్కలుండు వత్సరుండను తన సుతుని పట్టంబుగట్టి హరించేరుటయు వత్సరుని వంశ పరంపరయు అందు అంగుని సుతుండైన వేణు కళేబరంబున లక్ష్మీనారాయణుల అంశంబున అర్చయు పృథుండును జన్మించుటయు పృథుండు భూమింకమధేను బురీతి అఖిల వస్తువులను పిదుక నియమించి సమస్థలించేసి ఇంద్రుండు వశవర్తి అయ్యుండ బహుయజ్ఞంబులు చేసిన అతనికి హరి ప్రత్యక్షంబగుటయు అధ్యాత్మ ప్రబోధంబును ఇంద్రుని వలన పాషండ సంభవంబును ఇంద్రుని జయించిన విజితాశ్వుని అతని తమ్ములను పృథివీ పాలనంబునకు నిలిపి పృథుండు అర్చయున్ పరమపద ప్రాప్తులగుటయు వశిష్ఠు శపంబున త్రేతాగ్నులు విజితాశ్వునికి తనయులై జనియించుటయు పృథుని పౌత్రుండైన ప్రాచీనవర్హి రాజ్యంబుని అతని యజ్ఞంబుల సంఖ్యాతంబులైన నారదుండు మాన్పందలంచి
పురంజను కథనధ్యాత్మ ప్రపంచంబుగా తెలుపుటయు ప్రాచీన బర్హిసుతులైన ప్రచేతసులు పదువురకు శ్రీ మహాదేవుండు ప్రత్యక్షంబై హరిస్తవంబుపదేశించుటయు ప్రచేతసుల తపంబునకు మెచ్చి హరి ప్రత్యక్షంబుగుటయు వారికి మరిష వలన దక్షుండు పూర్వకాలంబున శివ విద్వేష ప్రయుక్త శాపంబునం పుత్రుడై జనియించుటయును ప్రచేతసులు ముక్తికింజనుటయును విదురుండు మైత్రేయుని వీడ్కుని హస్తిపురం బరుగుటయునను కథలు గల చతుర్థ స్కంధము సమాప్తము అని చతుర్థ స్కంధ సారాంశాన్ని అతన్ని కూడా మనకు అందించారు. ఇలా నిరంతరము శ్రీమద్భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియ కొనసాగి ఈ జ్ఞాన యజ్ఞంలో చివరికి మనందరికీ కూడా ఆ పరమాత్మపై అకుంఠితమైనటువంటి భక్తి ప్రపత్తులు ఏర్పడి మనమందరము కూడా ముక్తి సామ్రాజ్యాన్ని ఏలుకోవాలని అటువంటి శక్తిని ఇమ్మని ఆ దేవదేవుని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo